జీవము కలిగిన దేవుని సంఘంలో జనులు ఎలా ఉండాలి? జీవము కలిగిన వారుగానే ఉండాలి. జీవము కలిగిన వారుగా ఉండాలంటే వారిలో క్రియలు కనబడాలి. క్రియలు లేని విశ్వాసం ఏమైంది? మృతమే. నేను విశ్వాసిని, నేను జీవము కలిగిన వాడును, నాకు విశ్వాసం ఉన్నది, దేవుని సంఘంలో, జీవము కలిగిన దేవుని సంఘంలో నేను ఉన్నాను, నా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, నా దేవుడు నన్ను రక్షించాడని నీవు చెప్తున్నావు కదా. ఈ రక్షణను అంతం వరకు కాపాడుకొని ఆయనతో ఉండగలిగే స్థితికి ఈ విశ్వాసము నిన్ను నడిపించాలి. సార్దిస్సులో ఉన్న సంఘమునకు 7 ఆత్మలు కలిగిన వాడు మాట్లాడకపోతే ఎప్పటికి కూడా ఏమనుకుంటారు వారు? నా క్రియలు బాగానే ఉన్నాయి, నా క్రియలు బాగానే ఉన్నాయి, నేను విశ్వాస జీవితంలో బాగానే ఉన్నానని చెప్పవచ్చేమో. దేవుని యొక్క వాక్యము వ్యర్థము కాదు. ప్రతి మాట కూడా జీవము కలిగినటువంటి సంగతి అయినట్లుగా చూడగలుగుతున్నాం. క్రియలు లేని విశ్వాసము మృతము.